ఇంకా కూడా మన దేశంలో రైతు బాధను అర్థం చేసుకోలేని ఎదవులైతే చాలా మంది ఉన్నారు. నేను రీసెంట్ గా పెట్టిన ఉప్పు రైతు కష్టాల వీడియోలో అయితే నాకైతే కొన్ని ఈ విధమైన కమెంట్స్ వచ్చాయి. ఎవడైతే నా వీడియో స్క్రిప్ట్ అన్నాడో నువ్వు డైరెక్ట్ గా జువ్వల దిన్నె పక్కన ఉన్న తాటి చెట్ల పాలెం వెళ్ళి అక్కడ ఉప్పు రైతుల కష్టాల గురించి ఒకసారి నువ్వే తెలుసుకో, నీకే అర్థమవుతుంది ఆ వీడియో స్క్రిప్టెడా లేకపోతే ఆ వీడియో నేచురల్ గా చేసింది. రెండో కమెంట్ వచ్చేసరికి ఇతని పేరు నాగ వెంకట తేజ అంట. ఇతను వచ్చేసరికి ఏమని కమెంట్ పెట్టాడు, మీకు ఇంకేం టాపిక్ దొరకలేదా ఈ వీడియో తీశారని అయితే కమెంట్ చేశాడు. నేను ఈ అన్నకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నేను ఆ వీడియో తీయటం వల్ల ఎంతో మంది ఉప్పు డైరెక్ట్ గా పర్చేస్ చేసేవాళ్ళు నాకైతే మెసేజ్ చేశారు. చాలా మంది అయితే అన్న నెంబర్ కూడా అడిగారు. నేను వాళ్ళందరికీ నేనేం చెప్పానంటే డిఎం చేయండి అన్న, నేను డిఎంలో అన్న నెంబర్ ఇస్తాను, డైరెక్ట్ గా మీరు ఆ ఉప్పు రైతన్నతోనే కాంటాక్ట్ అయ్యి అతని దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేయమని అయితే నేను వాళ్ళకి మెసేజ్ కూడా చేశాను. ఎవరు కూడా ఇప్పుడు దాకా నాకైతే డిఎం చేయలేదు. ఎవరైతే నాకైతే డైరెక్ట్ గా డిఎం చేస్తారో వాళ్ళందరికి కూడా నేను ఆ అన్న నెంబర్ ఇస్తాను, ఆ అన్న అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళండి. అక్కడ ఎవరైతే ఉప్పు రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా తీసుకోండి. వెంకట నాగతేజ గారు, మీరు రోజు అన్నం తింటున్నారో లేదో నాకైతే తెలియదు. మీరు తినే రైస్ కానీ పాలు కానీ గుడ్లు కానీ ఇవన్నీ ఈ రోజు ఇంత కల్తీ అవుతున్నాయి అంటే దానికి రీజన్ ఏంటంటే మన రైతులు ప్రతిరోజు ఎన్నో ఆత్మహత్యలు చేసుకొని రైతు అనేవాడు రోజు రోజుకి తగ్గిపోవటం వల్లే ఈ రోజు మనకి మార్కెట్లో ఏది చూసుకున్నా సరే మొత్తం కూడా కల్తీ వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే రైతులు తగ్గిపోవటం వల్ల, అదేవిధంగా రైతుకి సరైన గిట్టుబాటు లేకపోవటం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి రైతు ఎప్పుడైతే బాగుంటాడో మనం బాగుంటాం. మన దేశాన్ని ఆర్మీ వాళ్ళు ఏ విధంగా అయితే బోర్డర్లో ఉండి వాళ్ళ ప్రాణాలు అర్పించి కాపాడుతున్నారో అదే విధంగా రైతులు ఎవరైతే వరి పండించినా లేకపోతే రొయ్యల చెరువులు వేసినా లేకపోతే ఎవరైతే ఇట్లా ఉప్పు పండించినా లేకపోతే మత్స్యకారులు ఎవరైతే సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తున్నా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాణాలకు తెగించి మరి వాళ్ళ యొక్క పనులు చేస్తున్నారు. కాబట్టి రైతు అనే వాడికి గౌరవం ఇద్దాం. రైతు లేనిది మనం లేదు. మనం ఇలాంటి ఎన్నో అవేర్నెస్ వీడియోస్ చేయడం వల్ల రైతన్నకి హెల్ప్ఫుల్ అవుతుంది. అందువల్లనే నేను నా ట్రావెలింగ్ లోనే ఇటువంటి విధంగా నేను నా వీడియోస్ చూసుకున్నట్లయితే ఎన్నోసార్లు నేను రైతుల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాను. రీసెంట్ గా నేను చిత్తూరు వెళ్ళినా లేకపోతే టమోటా రైతు ఫార్మర్లు కలిసినా లేకపోతే చాలా విధంగా నేను రైతులకు అయితే సహాయం చేయమని చెప్తాను. ఎందుకంటే రైతు అనేవాడు మనకి చాలా ముఖ్యం. కాబట్టి మీరు పెట్టిన కమెంట్కి ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను.